మీ అమ్మగారు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. నా గురించి ఇంత తప్పుగా అర్థం చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు అని అంటే, అసలు ఏమైంది రోజా, ఎందుకు ఏడ్చుకుంటూ వచ్చావు, మా అమ్మ ఏమంది అని అరుణ్ అడిగితే, అదే సార్ చెప్తున్నాను, మీ అమ్మగారు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నేను మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నానని ఆవిడ గారి ఫీలింగ్. నేను మీ అమ్మగారి ఆ రోజు వేడుకల రోజు వచ్చాను, ఆ తర్వాత మొన్న నా బర్త్డే సెలబ్రేషన్స్కి మిమ్మల్ని పిలిచాను. అలా చేయటం వల్ల నువ్వెవరివే పిలవటానికి, నువ్వు ఆఫ్టర్ ఆల్ మా కంపెనీలో జాబ్ చేస్తున్న దానివి, అలాంటిది నా కొడుకు నీ దగ్గరికి రావాలా అని చెప్పి చాలా తిట్టారు సార్, చాలా అవమానించారు. అసలు నాకేంటి సార్ ఇలాంటి మాటలు పట్టడానికి అవసరం? ఏదో మీరంటే నాకు చాలా ఇష్టం, మీరంటే నాకు ఇన్స్పిరేషన్, మీలాంటి గొప్ప వ్యక్తులంటే అంటే మిమ్మల్ని నేను అభిమానిస్తాను, మీలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని నేను అభిమానిస్తున్నాను, అది నా తప్ప సార్ అని ఏంటో రోజా అంటూ ఉంటుంది. అప్పుడు అరుణ్ అలా చూస్తూ ఉంటాడు. అయితే చాలా బాధేసింది సార్, నీలాంటిది నా ఇంటికి వస్తే నా కొడుకు జీవితంలోకి రాకూడదు అని చెప్పి చాలా తిట్టింది సార్. అయితే రెక్కలు కూడా విరిచి పారేస్తానని చెప్పింది, నీకు ఏం అర్హత ఉంది అని చెప్పి చాలా తిట్టింది సార్. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి కాఫీ తీసుకొని వస్తే ఆ పని మనిషిని లాగి పెట్టి కొట్టింది సార్. అంటే పని మనిషి ముందు కూడా నన్ను అవమానం చేసింది. నాకేం తక్కువ సార్, నేను చాలా రిచ్, అయినా సరే ఏదో హాబీ కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాను, నన్ను డబ్బులు అవసరం ఉండి నేను చేయట్లేదు కదా సార్ అని అంటూ ఆ మాట అనేసరికి కింద ఉంటుంది కదా చామంతి, ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది మళ్ళీ రోజా, అవును సార్, నాకు అసలు ఈ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, అయినా మీ దగ్గర కూడా చేయాల్సిన అవసరం లేదు సార్, నేను వేరే ఎక్కడైనా చూసుకుంటాను, మీ దగ్గర ఉండి ఈ మాటలు పడ్డం ఎందుకు సార్ అంటే, అయ్యో రోజా నువ్వు అలా మాట్లాడుకో, బాధగా అనిపిస్తుంది నాకు అని అంటే, అంతే సార్, నాకు ఎంత బాధగా అనిపించిందో మీకేం తెలుసు సార్, అసలు మీ అమ్మగారు నన్ను అలా అవమానించారు, ఒక పని మనిషి ముందు నన్ను అవమానించారు అంటే, పని మనిషిని కొట్టిందంటే నన్ను కొట్టలేక తనని కొట్టింది అంటే నన్ను కొట్టినట్టే కదా సార్, ఈ అవమానం భరించలేక నేను సూసైడ్ చేసుకుందాము అనుకున్నాను అని అంటంతో, అప్పుడు అయ్యో అంత పెద్ద మాట ఎందుకు అంటున్నావు రోజా నువ్వు అని అరుణ్ అంటాడు. అప్పుడు రోజా అంటుంది, అంతే కదా సార్, చాలా బాధగా అనిపిస్తుంది నాకు, ఆ రోజంతా మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది సార్, ఇప్పుడు కూడా చాలా ఏడుపు వచ్చేస్తుంది నాకు అంటే, రోజా ఏడవద్దు, నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే నేను తట్టుకోలేను అని అంటే, అందుకే సార్ మీరు నన్ను అంతా అభిమానిస్తున్నారు కాబట్టి మీ ముందు నేను ఈ బాధని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను సార్ అని ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ నుంచి టిష్యూ పేపర్ తీసి అరుణ్ ఇస్తాడు. ఆ టిష్యూ పేపర్ తీసుకొని రోజా తుడుచుకుంటూ ఉంటుంది. సడన్గా పేపర్ కింద పడిపోవడంతో కింద పడిన పేపర్ని తీసుకుందామని ఇలా వంగుతుంది. అప్పుడే అక్కడే చామంతి డ్రెస్ కింద కనిపిస్తుంది. అది చూసి షాక్ అయిపోతుంది. అరుణ్ వైపు చూస్తుంది, అలా కింద ఉన్న డ్రెస్ వైపు చూస్తుంది. ఇక మళ్ళీ అటుపక్క నుంచి ఓపెన్ చేసి మొహం చూస్తుంది. చామంతి అక్కడే ఉంటుంది. అది చూసి రోజా సీరియస్గా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఇది నన్ను ఫోన్లో డబ్బులు పంపించకుండా డైరెక్ట్గా కలుస్తానన్నది ఎందుకా అని అనుకుంటూ ఉంటుంది. డైరెక్ట్గా కలిసి డబ్బులు ఇస్తానన్నది నా సీక్రెట్స్ అన్నీ తెలుసుకుందామని నన్ను ఫాలో అవుతుందన్నమాట అని రోజా అనుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని అనుకుంటూనే ఉంటుంది. ఇక అప్పుడు ఇలా అంటాడు అరుణ్, అవన్నీ వదిలేసేయి, నేను మామతో మాట్లాడతాను అంటే, వద్దు సార్ వద్దు, మళ్ళీ ఇప్పుడు నేనే మాట్లాడిచ్చానని నేనే ఏదో చేశానని మీ మామ తప్పుగా అనుకుంటారు, నా వల్ల మీరు మాటలు పడటం నాకు ఇష్టం లేదు, మీరు హ్యాపీగా ఉండాలి సార్ అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అరుణ్ అలా చూస్తూ బాధపడద్దు అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇంకా కాఫీ తాగుదామా అంటే, వద్దు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే, నువ్వు అదే మూడ్లో ఉన్నావు, నువ్వు ఆ మూడ్ నుంచి బయటికి రావాలి అంటే కాఫీ తీసుకుని హ్యాపీగా మాట్లాడాలి నాతో అని అంటూ అరుణ్ చెప్తాడు. నేను అందరి ఆనందం కోరుకునేవాడిని కదా అని అంటాడు. అప్పుడే కాఫీ చెప్తాడు. కాఫీ తీసుకొచ్చి ఇవ్వగానే ఇంకా అప్పుడు రోజా సీరియస్గా చూస్తూ ఉంటుంది. చామంతిని కింద చూసేసరికి చెయ్యి కనిపిస్తుంది. ఆ చేతిని గట్టిగా తొక్కుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు అరుణ్, ఇంకా మీదట ఈ విషయం గురించి ఆలోచించద్దు, మామ్ దగ్గర నీకు ఇంకెప్పుడు ఇలాంటి మాట రాకుండా చూసుకుంటాను అని అంటూ ఉంటే, వద్దు సార్, ఆవిడికి నేనంటే ఇప్పుడు నచ్చలేదు, ఇంకెప్పుడు నా గురించి చెప్పినా నచ్చదేమో అని అంటూ రోజా అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఇంకా అరుణ్ అలా ఇద్దరు మాట్లాడుకుంటూనే కింద కాలుని తొక్కేస్తూ ఉంటుంది. అప్పుడు చాలా బాధపడుతూ ఉంటుంది. చాలా నొప్పితో భరించలేక చెయ్యి కొరికేసుకుంటూ ఉంటుంది చామంతి. ఇక అలా మాట్లాడిన తర్వాత కాఫీ తాగటం అయిపోయాక ఇలా వదిలేస్తుంది. ఇక అప్పుడు తన చేతిని
ఇలా నొప్పితో భరించలేక ఇలా విలవిల్లాడిపోతూ ఉంటుంది చామంతి. ఇక అక్కడి నుంచి రోజా అరుణ్ వెళ్ళిపోతూ ఉంటారు. రోజా వెనక్కి చూస్తూ వెళ్ళిపోతుంది. చామంతి వాళ్ళు వెళ్ళిపోగానే బయటికి వచ్చేసి నొప్పితో అబ్బా అని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి వస్తుంది. బయట ప్రేమ్ నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఈ చామంతి ఇంతసేపు అయింది వెళ్ళి ఇంకా రాదేంటి అనుకుంటూ ఉండగానే చామ్ వస్తూ ఉంటుంది. ఇక దగ్గరికి రాగానే ఏంటి చామ్ చెయ్యికేమైంది అని అంటూ ఉంటే ఏం లేదులే అంటే చెప్పు ఏమైంది అని కంగారు పడుతూ ఉంటాడు. అది కింద పడ్డాను చెయ్యి నలిగిపోయింది అని అంటంతో అవునా రా కారులోకి రా ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని కారులో కూర్చోబెట్టి ఇంకా చేతిని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ప్రేమ్. చామంతి అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది నొప్పితో. ఏంటి ఎవరిని కలవటానికి వెళ్ళావు అసలు ఎలా పడ్డావు అని అడుగుతూ ఉంటే ఏదో అనుకోకుండా అలా జరిగిందిలే అంటే అసలు ఎవరిని కలవటానికి వెళ్ళావు చెప్తావా అని అంటే లేదు నేను ఎవరిని కలవటానికి వెళ్ళలేదు అంటే నిజం చెప్పు చామ్ నువ్వెవరో బాయ్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళావు కదా అని అంటే లేదు అలా ఏం కాదు బాబు అని అంటే ఇంత పెద్ద రిచ్ కార్లో వచ్చారు అంటే ఖచ్చితంగా నీ బాయ్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళి ఉంటావు. చూడటానికి చాలా బాగుంటావు నువ్వు పని మనిషివే అయినా చాలా అందంగా ఉంటావు కదా అందుకని ఏ పక్కింటోడో ఎదురింటోడో లైన్ వేసి ఉంటాడు అందుకే కదా నువ్వు వాడు నిన్ను ఇష్టపడ్డాడని కలవటానికి వచ్చావు. చాలా రోజులైందని సీరియస్ అయ్యాడేమో అందుకని కదా ఇలా టెన్షన్గా ఉన్నావు అని అంటే అయ్యో నేను అలా ఏమీ లేదు బాబు చెప్తున్నాను కదా అలాంటిది ఏమీ లేదని చెప్తే వినవేంటి అని అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటుంది వినటం కాదు అసలు అలాంటిది ఏమీ లేదు నాకు అని అంటే లేదు నాకేదో డౌట్గా ఉంది అని ప్రేమ అంటాడు. ఏమీ లేదని చెప్తున్నాను కదా అంటే మాదే ముందులే అమ్మ మేమంటే డ్రైవర్లం మమ్మల్ని ఎవరు చూస్తారు అలా గొప్ప గొప్ప వాళ్ళనే కదా చూస్తారు మీలాంటి అమ్మాయిలంతా అని అంటే చూడు బాబు గొప్ప వాళ్ళని అలాగే తక్కువ వాళ్ళని ఏమీ ఉండదు. ఆస్తి ఉన్న వాళ్ళకి గుణం ఉండదు అంతస్తు ఉన్న వాళ్ళకి మంచి వాళ్ళు కాదు అని చెప్పలేము. అయినా నువ్వు డ్రైవర్ అని నేను చీప్గా ఎందుకు చూస్తాను అయినా నువ్వు గొప్ప వాళ్ళకంటే నువ్వే చాలా మంచివాడివి. ఏమీ లేని వాళ్ళే మంచివాళ్ళుగా ఉంటారు తెలుసా అని అంటుంది చామ్. అప్పుడే ప్రేమ్ అంటాడు అవునా అని అంటే అవును చూడు మన ఇంట్లో చిన్నబాబు ఉన్నాడు అంత ఆస్తి ఉంది ఆయనకి ఏం మంచి పేరు లేదు అదే నువ్వు డ్రైవర్ కానీ నువ్వెంత మంచోడివి నువ్వు ఎంత డీసెంట్గా ఉంటావు అని అంటే నిజమా నా మీద నీకు అంత మంచి అభిప్రాయం ఉందా అంటే నీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది డ్రైవర్ బాబు నువ్వంటే చాలా గ్రేట్ అని అంటూ ఉంటే నువ్వేదో ఊరికే అంటున్నావులే నీ గొప్ప వాళ్ళనే చూస్తారు ఎవరైనా అందగాలని గొప్ప వాళ్ళని నేను ఆఫ్టర్ ఆల్ వాడిని కదా అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు డ్రైవర్ బాబు నువ్వు చాలా గ్రేట్ నా దృష్టిలో నువ్వు ఎక్కడో ఉన్నావు నీ గురించి నేను చాలా గ్రేట్గా అనుకుంటాను అంటే నిజమా అంటే అవును నువ్వు చాలా గ్రేట్ అని అంటూ ఇలా చెప్పేస్తుంది. నీలాగా ఎవరు ఉండరు అని అంటే అవునా నిజంగానా అని పొంగిపోతూ ఉంటాడు ప్రేమ్. అవును ఇంతకీ ఎవరిని కలవటానికి వచ్చావు అంటే మళ్ళీ అదే మాట అనొద్దన్నానా అని అంటుంది. అయితే మరి ఎందుకు వచ్చావో చెప్పవే అంటే నేను టైం వచ్చినప్పుడు చెప్తాను మన ఇద్దరి మధ్య అంత సన్నిహితం లేదు కదా తర్వాత చెప్తానులే అని అంటే సరే అని ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రామాదేవి సీరియస్గా వచ్చి చూస్తుంది. చంద్రిక అక్కడ ఫోటోకి రాజావారు రాణివారి ఫోటోనికి బొట్టు పెడుతూ పూజ చేయటానికి సిద్ధం చేస్తూ ఉంటుంది చంద్రిక. రామాదేవి వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు చంద్రిక అలా ఫొటోస్ని తయారు చేస్తూ అంటే బొట్టు పెట్టి అలంకరిస్తూ ఉండగా అక్కడికి చామంతి వస్తుంది. వచ్చి పువ్వులు అక్కడ పెట్టి సడన్గా ఫోటో వైపు చూస్తే రాజావారు రాణివారు వాళ్ళ ఫోటోని చూసి చామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంటి రాజావారిది రాణివారిది ఫొటోస్ ఇక్కడున్నాయి అంటే వీళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళేమో అని అనుకుని గుర్తు తెచ్చుకుంటుంది. రామాదేవి వల్ల 25వ పెళ్లి రోజు మనం వెళ్దాం అని అంటూ మాట్లాడుకుంటారు కదా రాజావారు రాణివారు. అప్పుడు చామంతి పక్కనే ఉంటుంది. అప్పుడు ఇలా ఫోటో చూసి ఇలా గుర్తు తెచ్చుకుంటుంది చామ్. అయితే రాణివారు అంటుంది అవును మనతో పాటు ఆ 25వ వేడుకలకి చామంతిని కూడా తీసుకెళ్దాం తనకి పట్నం తెలియదు కదా చూపిద్దాం అని అంటుంది. ఆ మాటని గుర్తు తెచ్చుకొని ఇలా ఏడుస్తూ దండం పెట్టుకొని చామంతి మొక్కుకుంటూ ఉంటుంది. అమ్మ మీరు చనిపోయినా సరే మమ్మల్ని మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి పంపించావా ఇంత దూరం ఉన్నా మేము ఇక్కడైతేనే జాగ్రత్తగా ఉంటామని ఇక్కడికి పంపించావా అమ్మ అని అంటూ రాజావారికి రాణివారికి దండం పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది చామ్. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.